దాన్ని ఈ డయాగ్రామ్ ఇలాగ పెట్టా. ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఒకసారి చూద్దాము. డయాగ్రామ్ వాడే ఇస్తాడు, ఇచ్చి ఏం అడిగాడు సెవెంత్ దాన్ని. ఇన్ ది గివెన్ ఫిగర్ ది పొజిషన్ ఆఫ్ అబ్జర్వర్ అండ్ ది యాంగిల్ ది ఆబ్జెక్టివ్ ఆర్ మెయింటైన్డ్. అంటే అబ్జర్వర్ ఉంది, ఆబ్జెక్టివ్ ఉంది. సో అబ్జర్వర్ ఆబ్జెక్టివ్ యాడ్ ఉంది, వాడు ఎక్కడ చెప్పలేదు. ఓకే, ది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈస్ అన్నారు. సో యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అనే కాడికి అందరూ పెట్టేది 30 degrees పెడతారు, ఎందుకంటే అదే పైన ఉంది. అవునా? కానీ అది తప్పు, అది పెట్టకూడదు. 30 degrees తప్పు. వాడు అడిగింది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఈ క్వశ్చన్ బాగా చూడండి. యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏమి ఒక్కసారి ఇక్కడ చూస్తే చూడండి. ది యాంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ స్ట్రైన్ అండ్ ది హారిజంటల్ లైన్ అన్నాడు. హారిజంటల్ లైన్కి స్ట్రైట్ లైన్కి ఉన్న యాంగిల్ని అంటాం. అవునా? అయితే ఇది ఈ 30 degrees అనేది స్ట్రైట్ లైన్, లైన్ ఆఫ్ స్ట్రైట్ కరెక్టే, కానీ హారిజంటల్ అవుతుందా? ఇది హారిజంటల్ ఈ లైనా కాదు కదా. అవునా? సో హారిజంటల్ లైన్ ఏది? ఇది హారిజంటల్ లైను, ఇది లైన్ ఆఫ్ స్ట్రైట్. సో దీని యాంగిల్ కావాలి అంటే ఇది కావాలి. ఇది అలా తెలుస్తుందంటే దీని యాంగిల్ ఇక్కడ మెన్షన్ చేశాడు, ఇది 60 degrees. సో ఇక్కడ ఎంత అయితే ఉంటుందో అదే యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అంతా 60 degrees. సార్ అది ఎలా అనే వాళ్ళ కోసం చెప్తా చూడండి.